మీరు శిఖండి లాంటి వాళ్ళు మీరంతా ఇటు అటు డ్యూయల్ రోల్ వేస్తారు. ఎన్నో ఒక కాడ ఉండు మేము మంచైనా చెడ్డైనా హిందూ మతంలోనే ఉన్నాం. ఈ వివక్షని ఇలా ఆ రోజు అంబేద్కర్ గారు కూడా చెప్పిండు. ఇలా నేను పరాయి మతంలోకి పోతే ఈ మతం మీద నేను కొట్లాడలేను, పరాయోని అయిపోతా. కాబట్టి ఈ మతంలోనే ఉండి కొట్లాడతా అని ఇలా బౌద్ధిజం తీసుకు మీకేమైంది అంటే సొమ్ము కొడితే సోకూడదు, సొమ్ము నాది కావాలి, సోకు నీది కావాలి, అట్లనే ఉంటది. ఇవాళ ఇది కాదు, 2 రాష్ట్రాలల్లో తెలంగాణ రాష్ట్రంలో 3,10,000 మంది డాటా ఉంది. దాన్ని ఖచ్చితంగా హైకోర్టులో సవాల్ చేస్తాం, తీర్పు తీసుకొస్తాం. మీ అందరినీ సీల్ గా మా తక్కువ ఏర్చుకుంటాం. ఇలా మేము బీసీ సీలని చేసి మా పక్కన కూకుండా పెట్టుకొని వివక్ష లేని సమాజాన్ని మేము చూపిస్తాం. ఒకసారి కుల వ్యవస్థ పునాదులు అనేటివి ఒకసారి రాలే, మనం అనుకున్నప్పుడు ఒకసారే పోదు. పుట్టిన పిల్లగాడు పుట్టంగానే లేచి నడవడు. కాబట్టి రోజు రోజుకి ఇవాళ ఒకప్పుడు మా ఊర్లలో ఆయా సామాజిక వర్గాలన్నీ దూరం పెట్టిన సందర్భాలు వాస్తవం, ఒప్పుకుంటున్నాం. ఈరోజు సమానంగా సమానంగా పెట్టుకుంటున్నాం, కలిసి తింటున్నాం, కలిసి ఉంటున్నాం, కలిసి పంటున్నాం. వివక్ష పోతుంది. వాళ్ళ అభివృద్ధి జరిగిన కొద్దీ వాళ్ళ ఏదైతే విద్యా ఉపాధి అవకాశాలలో సమాన అవకాశాలు దొరుకుతున్నాయి. కాబట్టి అది రోజు రోజుకి రూపు మారుతుందే కానీ ఒక్కసారి మారాలనుకోవడం మనం కూడా పొరపాటు. సో కాబట్టి ఆ మార్పు మొదలైంది, చివరి దశలో ఉంది. 75% సమాజం మార్పు, 25% ఉంది. దీనికోసం పాటు పడతాం, మేము బరాబరి పాటు పడతాం. ఒక మనిషిని సాటి మనిషిగా చూస్తాం. మా లోపల కూడా ఈ హిందూ మతంలో ఉన్న మార్పు అనేది ఏళ్ల తరబడి రూపాంతరం చెందింది కాబట్టి బతికుంది, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేది. కాబట్టి అది రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పుకు మేము కూడా భుజం కలుపుతాం, నలుగురితోటి కలిసి నడుస్తాం. అట్లాంటి ఆలోచన మనకు అవసరం లేదు. ఈ సమాజంలో వివక్షకు గురైన వాళ్ళకే రిజర్వేషన్లు, కాబట్టి హిందూ మతానికే రిజర్వేషన్ల ప్రతిపాదన కల్పన ఆనాటి రాజ్యాంగవేత్తలు చేసింది. కాబట్టి బరాబరి హిందూ మతంలో ఉన్న వాళ్ళకు దక్కాలి. హిందూ మతాన్ని వదిలిపెట్టిన ఏవైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మీ మతాలను ఆచరించండి. బీసీసీలో ఉన్న రిజర్వేషన్లు ఉపయోగించండి. కావాలంటే మా సంఖ్య పెరిగింది, కొంత పెంచండి అని అడుగుర్రి. మీరు బీసీసీలో పెంచండి అని అడుగుర్రి. కాబట్టి ఈ రకమైన సూచన ప్రభుత్వాలకు చేస్తే సరిపోతుంది. కానీ మీరు భారత రాజ్యాంగాన్ని అవమానించడం, సుప్రీంకోర్టును అవమానించడం, పార్లమెంటరీ వ్యవస్థని అవమానించడం అనేది తప్పుడు విధానం, తప్పుడు పద్ధతి. మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగిందో తెలియదు. హిందూ మతంలో వివక్ష ఉంది అనే ఉద్దేశం కొద్ది వేరే మతంలోకి పోయినప్పుడు మీకున్న నొప్పేందా? అక్కడ ఉన్నోళ్ళు అక్కడనే ఉండాలి. ఇక్కడ సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉంది. ఇక్కడ మాకిచ్చిన రిజర్వేషన్లని మీరు దొబ్బి తినడానికి మీరెవరు? ఆ అవకాశాలని దొబ్బి తింటున్న దొంగలు కదా ఇవాళ. దీన్ని వక్రీకరించి మాట్లాడేటోళ్ళు వివక్ష లేని సమాజం కాడనే ఉన్నారు కదా. మేము వివక్షలనే చేస్తున్నాం కదా. అందుకని మాకు అవసరం. మీకు రిజర్వేషన్లు కావాలనుకుంటే మీరు హిందూ మతంలో ఉండండి మా లెక్క. లేదు అంటే వదులుకున్న మతం గురించి మాట్లాడే హక్కు కానీ, నైతికత కానీ, రైట్ కానీ మీకు లేదు.